బండి పడిపోయి ఆ తగిలించిన ట్యాంకర్ చెత్త అయిపోయిందంట. నాకు తెలియదు. ఆ బస్సులో వెళ్ళే స్కూల్ పిల్లోడు సుందరరావుపేట ఆయన చూసాడంట. బస్సులో ఉండి ఇంటికి వెళ్తున్నానే మరి అమ్మగారు అయ్యగారు ఆడకు వెళ్ళారు, బండి తప్పడైపోయింది. అప్పటి నాకు బాగా తెలుసు, ఆ పద్యం నాకు తెలుసు అన్నారట. మాకు తెలియక నాకు ఊళ్ళో సంగతి తెలిసింది. మేము కూర్చున్నాం ఇలా. మా పెద్దమ్మాయి అడావుడి చేసింది. ఇక్కడ నేను సుధా కూర్చున్నాం. అక్కడ ఎట్టుందో తర్వాత కానీ మా పెద్దమ్మాయి వల్ల మాకు ఆవిడ కూర్చిలా జరిగింది. ఇది ఏమైనా దేవుని మహాకృపను బట్టి దేవుడు మరేమి కాకోకుండా నేను అప్పుడు అనుకున్నా, నిజమే ప్రభా, నిన్నంతా నేను ప్రార్థన చేయలేదు, నిన్ను జ్ఞాపకం చేసుకోలేదు, నేను సంవత్సరం వల్లే కూడుకున్నా నేను ప్రభాని చాలా వేదన పడ్డాను. ఈరోజు నేను పొద్దున్నే కూడా చాలా చెప్పిన ఏసై దగ్గర పాదాలు పట్టుకుని బ్రతిమాలి. ఎందుకంటే ఈరోజు ఎలా నిలబడ్డామంటే కేవలం దేవుని మహాకృపే. ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్ల ద్వారా మమ్మల్ని బ్రతికించాడు దేవుడు. నేను ఏలూరు ప్రాంగణం నుండి వచ్చినప్పుడు కూడా నన్ను దేవుడు మరణం నుండి, అదే నా ఫస్ట్ మరణం అనుకున్నాను. ఎంతగానో దేవుడు ఎన్నో మార్లు మరణం నుండి ఇంకా కొన్ని ఆత్మలు రక్షించడానికి నన్ను నిలబెట్టలేదేమో అనుకుంటున్నాను. ఆయన కృప లేకపోతే లేదండి. మనం అనుకుంటాము నేను స్తుతించకపోయినా కనపరచకపోయినా యేసయ్య నాతో ఉన్నాడు అంటారు చాలామంది. ప్రార్థనకు రారేంటే అయ్యా ఆదివారం ప్రార్థన తప్పక మీరు మందిరంలోకి వెళ్ళాలంటే దేవుడు ఎప్పుడు మరదీవులో ఉంటాడు మీకు తెలుసా అంటారు. అలాంటి రోజు మాటలు ఎంత చెప్తే నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా దేవుడిని ఎప్పుడు గుర్తెరుగుతారు అనిపిస్తుంది. దేవుడు మరదీవులోనే ఉన్నాడు తెలుసా, అందరి హృదయంలో ఉంటారు. నిన్నంతా నేను ఒక్కరోజు మోకరించలేదు. దేవుడు చూడండి ఎంత భయంకరమైన స్థితిలో నీకు తీసుకువెళ్ళాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యెరెమీయా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. యెరెమీయా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనాన్ని అన్వేషించి అక్కడ 2 బైబిల్, ఒకటి బైబిల్ లేదు అని తీసుకోవచ్చు. హల్లెలూయా. చదివి వినిపించండి దయచేసి త్వరగా. యెరెమీయా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. నువ్వు మన బైబిల్ చదవాలి. గర్భంలో నిన్ను రూపింపకమని గట్టిగా చెప్పడం కూడా దేవుడు గట్టిగా